తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అసలు తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బోర్డు ఒక కీలక ప్రకటన అయితే జారీ చేసింది. పరీక్షా కేంద్రాల్లోకి 5 నిమిషాల ఆలస్యానికి అనుమతినిచ్చింది. విద్యార్థుల సౌలభ్యం కోసం గ్రేస్ టైం అయితే పెంచినట్లుగా తెలుస్తుంది. ఉదయం 9 గంటల 5 నిమిషాల వరకు సెంటర్లోకి ఎంట్రీ అవ్వచ్చని కూడా చెప్తుంది బోర్డు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు షురూ చేశారు. ఈ ఏడాది పరీక్ష రాయనున్న 9,96,000 మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 1,495 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహణ జరగబోతుంది. తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఊరటనిచ్చే ప్రకటన అయితే ఒకటి జారీ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. పరీక్షల సీజన్ మొదలవుతోంది అనగానే అందరిలోనూ ఒకటే ఆందోళన మొదలవుతుంది, అదే టైం మేనేజ్మెంట్. అయితే ఈసారి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకైతే 5 నిమిషాల గ్రేస్ టైం ఇవ్వాలని కూడా బోర్డు ఈ సందర్భంగా నిర్ణయించింది. అంటే పరీక్షా కేంద్రానికి 5 నిమిషాల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు లోపలికి అనుమతిస్తారనమాట. అంటే గతంలో మనం చూసుకుంటే 5 మినిట్స్ ముందే మనము ఎగ్జామ్ హాల్లో ఉండే అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు 5 మినిట్స్ గ్రేస్ పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 5 నిమిషాల వల్ల కూడా చాలామంది విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా మనకి చాలా సందర్భాల్లో మనకి కనిపించాయి. కాబట్టి ఇంటర్ బోర్డు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా పిల్లలకు ఒక 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ అయితే ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది. నిజానికి గతంలో నిమిషం నిబంధన చాలా కఠినంగా ఉండేది. ఇది మనం అందరం కూడా చూసాం. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా గేట్లు మూసేసేవారు. దీనివల్ల ఎంతో మంది విద్యార్థులు కూడా నష్టపోయిన సిచ్యువేషన్స్ మనం చూసాం. వారి మానసిక ఒత్తిడిని తగ్గించడానికి గతేడాది ఈ 5 నిమిషాల వెసులుబాటునైతే తీసుకురావడం జరిగింది. అది మంచి ఫలితాలను ఇచ్చింది కూడా. విద్యార్థులు ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్షలు రాయగలిగారు. అందుకే 2025-26 విద్యా సంవత్సరానికి కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలని అధికారులు డిసైడ్ అయ్యి కూడా ఈ 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈ ఇయర్ కూడా షెడ్యూల్ ప్రకారం చూస్తే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రూల్ ప్రకారం 9 గంటల కల్లా విద్యార్థులు హాల్లో ఉండాలి. కానీ అనివార్య కారణాల వల్ల లేట్ అయితే ఉదయం 9 గంటల 5 నిమిషాల వరకు కూడా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతిస్తారు. అలా అని చెప్పి నిదానంగా వెళ్ళొద్దని అధికారులు సూచిస్తూ ఉన్నారు. చివరి నిమిషంలో హడావిడి పడకుండా ఉదయం 8 గంటల 45 నిమిషాల కల్లా సెంటర్కు చేరుకుంటే మంచిదని కూడా చెప్తూ ఉన్నారు. ఇక పరీక్షల తేదీల విషయానికి వస్తే ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ కలిపి దాదాపుగా 10,47,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 9,96,000 మంది పరీక్ష ఫీజులు చెల్లించారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,495 పరీక్షా కేంద్రాలు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.